కొంతమంది దేవుని మందిరానికి వస్తారు, కానుకలు ఇస్తారు, కానీ వారి మాట బాగోదండి, వారి చూపు బాగోదు, వారి ఆలోచన బాగోదు, వారి ప్రవర్తన అసలు క్యారెక్టర్ అస్సలు అసహనీయంగా ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చి పాట పాడతారు, సంగీతం కొడతారు, అన్నీ చేస్తారు. బయట వెళ్తే అసలు వారి ఏమీ బాగోదండి. అంటే బయటకేమో భక్తి పరుడులా ఉంటాడు, అనా లోపటంతా కుళ్ళే. ఒక పాఠము మేలు పండు చూడు మేలుమై ఉండు దాన్ని పొట్ట ఇప్పు చూడు ఏముంటుందట. ఈ పద్యాలు ఎన్నో ఊరికనే రాసిపెట్టలేదండి. భక్తి పరుడు లాగా నటిస్తూ ఉంటాడు సంఘంలో. భక్తి పరుడు అంటే యేసయ్య అంటే చాలా ఇష్టం, యేసుక్రీస్తు ప్రభు అంటే చచ్చంత ఇష్టం అన్నట్టు ఉంటాడు. కానీ ఆడు హృదయంలో ఉంటుందంటే అసలైన కుళ్ళు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడు చెప్పనా? తన నోటి ఉమిసినట్టు ఉంచేశాడు, ఏయులో అనేసాడు, ఇష్టం లేని ప్రజలు అనేసాడు. ఎక్కడ చెడగొట్టాలి మనం అక్కడ కటింగ్ చేయాలి. నీ ప్రవర్తన మారాలంటే శరీర అవభావాలు మారడం కాదు, డ్రెస్సింగ్ స్టైల్ మారడం కాదు, హెయిర్ స్టైల్ మార్చుకోవడం కాదు, ఇంకేంటి ఆ ఫేస్లో ఉన్నటువంటి ఫేస్ వాళ్ళు మార్చుకోవడం కాదు. ఏం మారాలి? హృదయం మారాలి. అందుకే అన్నాడు